హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజాలినన్. ఈరోజు మీకు ఒక అందమైన మొక్కని పరిచయం చేయబోతున్నాను. గార్డెన్లో ఈ క్రీపర్ ఉంటే గార్డెన్కి చాలా అందం వస్తుందండి. ఈ మొక్క పేరు హోయా ప్లాంట్ అన్నమాట. ఇది క్రీపర్ వెరైటీ. చూస్తున్నారు కదా, దీని లీవ్స్ ఎంత బాగున్నాయో. ఫ్లవరింగ్ అయితే చాలా అందంగా ఉంటుందండి. చూడండి, ఇది చిన్న పాటలో వేసిన మొక్క అయినా ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇది హార్డీగానే ఉంటుందండి. క్రీపర్ అయినప్పటికీ హార్డీగా ఉంటుంది ప్లాంట్. చూస్తున్నారు కదా తీగ ఎలా ఉందో. ఫ్లవరింగ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి. హోయా మొక్క ఫ్లవరింగ్ చూడడానికి ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవరా అన్నట్లు అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది. బ్రైట్గా బంచ్ లాగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ కూడా. ఇది ఒకసారి పూసిందంటే చాలా రోజుల వరకు ఈ ఫ్లవర్స్ ఉంటాయండి. అసలు నిజంగా ఆర్టిఫిషియల్ లుక్లోనే ఉంటాయి ఫ్లవర్స్. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఆ వైబ్రెంట్ కలర్ కానీ, ఆ షైనింగ్ కానీ, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, ఫ్లవర్ బంచ్ ఎలా ఉంది అనేది. ఫ్లవర్ బొకే లాగే ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. ఇది సన్లైట్ ఉండాలండి ఈ మొక్కకి. డైలీ 8 hours సన్లైట్ అనేది తగులుతూనే ఉండాలి. అంటే డైరెక్ట్గా తగలకపోయినా సెమీ షేడ్లో ఉంచిన సన్లైట్కి మాత్రం ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. బాగా సన్లైట్ ఉంటేనే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది, మొక్క పెరుగుదల హెల్తీగా ఉంటుంది. ఇది క్రీపర్ వెరైటీ కదండి. ఈ మొక్క కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు మనం. కటింగ్స్ దగ్గర రూట్స్ నాట్స్ వచ్చిన దగ్గర కటింగ్స్ చేసి మనము కొత్త మొక్కలు ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ హోయా ప్లాంట్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.